ఈ క్వశ్చన్ ఐ హావ్ రెక్టిఫై ద ప్రాబ్లమ్, ఐ వాస్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్. నేను దీనికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలంటే యాక్షన్స్ అనే టాపిక్ ని మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఐ హావ్ రెక్టిఫై ద ప్రాబ్లమ్, నేను ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేశాను అని మీరు చెప్పాలి అనుకుంటే హ్యావ్ ఫామ్ తో చెప్పాలనుకున్నారు. హ్యావ్ ఫార్మ్స్ పక్కన మనము V3 ని యూజ్ చేస్తాం స్ట్రక్చర్ ప్రకారం. నేను ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేశాను అని చెప్పడానికి ఐ హ్యావ్ రెక్టిఫైడ్ ద ప్రాబ్లమ్ అని చెప్పాలి. V3 ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఐ వాస్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అంటే ఏంటంటే నేను ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తూ ఉండిన్నాను, ముందు చేస్తూ ఉండిన్నాను, పాస్ట్ లో చేస్తూ ఉన్న యాక్టివిటీ, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. డిఫరెన్స్ ఏంటి అంటే ఐ హావ్ రెక్టిఫైడ్ అంటే నేను రెక్టిఫై చేసేసాను, అయిపోయింది అని చెప్తాను. ఐ వాస్ రెక్టిఫైయింగ్ అంటే నేను రెక్టిఫై చేస్తూ ఉండిన్నాను. ఎందుకంత బిజీ నేను కాల్ చేశాను? ఐ వాస్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు కాల్ చేసినప్పుడు నేను ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తూ ఉండిన్నాను, ఒక పని చేస్తూ ఉండిన్నాను అని చెప్పడం అండి. ఒకటి పాస్ట్ లో కంటిన్యూ అవుతూ ఉన్నట్లుగా మనం చెప్పడం.